ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంజేపీ పట్టణంలో ఉన్న స్కూల్కి విచ్చేసుడు ఇన్స్పెక్షను మేము మా కార్యకర్తలందరం వచ్చి పిల్లలతో పాటు భోజనం చేసి ఇక్కడ వస్తువులు ఎట్లున్నాయి, కిచెన్లో ఏ రకంగా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు అనేది వచ్చి ఇక్కడ చూసి అదే దాంతోపాటు ఇక్కడ ఉన్న టీచర్లతోని ఇక్కడ ఉన్న పనిచేసే ఫ్యాకల్టీతోని కూడా చర్చించి మంచి చెడ్డలు ఏం నడుస్తున్నాయి, ఎటువంటి ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ కోసం కావాలనే దానిపైన ఈరోజు వచ్చి మేము ఇక్కడ వీళ్ళందరితో ఈ ఒకటి ఎంజేబీ వినవంక మా పట్టణంలో ఉన్నది, ప్లస్ సైదాపూర్ది కూడా మా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ ఉన్నది కాబట్టి రెండు స్కూళ్ళని సందర్శించడం జరిగింది. గత పిల్లలతోని మా ఇంటరాక్షన్ కానివ్వండి, ఇక్కడ ఉన్న పనిచేసేటోళ్ళతోని వాళ్ళతో ఇంటరాక్షన్ చూస్తే గత సంవత్సరాల కంటే ఇప్పుడు మెరుగైన ఫుడ్ మాకు దొరుకుతుంది, మేము సంతోషంగా ఉన్నాం అని పిల్లల తల్లిదండ్రులు పిల్లలు స్వయంగా మాకు వ్యక్తం చేసేది జరిగింది. వాళ్ళతో కూర్చొని మేము భోజనం చేసినాం. ఇక్కడ ఎటువంటి డైట్ ఫాలో అవుతున్నారు, ఏమేమి డైట్ల ఫ్రూట్స్ కానివ్వండి, స్ప్రౌట్స్, వాళ్ళకి ఖర్జూరాలు, డేట్స్, అదేవిధంగా నాన్ వెజ్ పరంగా చూసుకుంటే చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, కోడిగుడ్ల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫుడ్ విషయంలో 100కు 100% కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఏళ్ల నుంచి పెంచని డైట్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు 40% ఈరోజు పెంచి పిల్లలకి అన్ని విధాలుగా సౌకర్యం ఉండేటట్టు ఇక్కడ వసతులు కల్పించినాం. ఏదైతే కొంతమంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కొన్ని వందల స్కూళ్ళలో ఒకటో రెండో సంఘటనలు పట్టుకొని మా ప్రభుత్వాన్ని పైన నిందలేసుడు, బురదజలే కార్యక్రమాలు చేస్తున్నారు. రాండి, మీరు కూడా స్వయంగా వచ్చి తినండి, ఇన్స్పెక్షన్ చేయండి, అప్పుడు దాని తర్వాత మీరు మాట్లాడని చెప్పి వాళ్ళకి మేము కోరడం జరుగుతుంది. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా ఏదైతే ముందు ఉండే కాంట్రాక్టర్లతోనో లేకపోతే ఇక్కడ పనిచేసే వాళ్ళతోనో మీ దగ్గర ఉన్న సంబంధాలు పెట్టుకొని లేనిపోని అవాస్తవాలని మీరు సోషల్ మీడియాలలో ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీన్ని మీరు రాండి, బరాబర్ మేము కూడా వస్తాం, కాలుస్తాం, మళ్ళీ మీతోని వచ్చి పిల్లలతో తిందాం. వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా ఏ రకంగా ఫుడ్ గురించి చెప్తుండ్రు అనేది బరాబర్ మనం తెలుసుకుందాం. అంతేగాని మీరు నోటికొచ్చి మాట్లాడి బురద జల్లే కార్యక్రమం చేస్తే ఊరుకునేది లేదు. దీన్ని తిప్పి కొడతాం. మీకు